ముందుగా రేపు 6th రోజు జరగబోయే మా రాహుల్ గాంధీ గారు అలాగే మా ప్రియతమ గౌరవనీయులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారు సమక్షంలో జరిగే బహిరంగ సభని సక్సెస్ చేసి దేశంలోనే విడుదలైపోయే మేనిఫెస్టో విడుదల చేస్తున్న సందర్భంగా 10 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ చేయాలని చెప్పి మా పార్టీ నిర్ణయించిన సందర్భంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని చెప్పి ఒక విషయం. రెండవది సికింద్రాబాద్ పార్లమెంటుపై మళ్ళా పాత రోజులు తీసుకొస్తూ నాగేందర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయడం, దానికి సంబంధించి కొన్ని విషయాలు చర్చించుకున్నాం. ఇది ప్రిలిమినరీ మీటింగ్, మొదటి మీటింగ్ ఇది. ఫస్ట్ ఏమో తుక్కుగూడ మీటింగ్, రెండవది నాగేందర్ గారిని గెలిపించే విధంగా వారి వ్యూహాలు, నా అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం చెప్పుకుంటూ షేర్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మొట్టమొదటి కాన్స్టిట్యున్సీ ప్రిపరేటరీ మీటింగ్ 8th రోజు మన నాంపల్లి కాన్స్టిట్యున్సీలో మా యువ నాయకుడు ఫిరోజ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు మధ్యాహ్నం తర్వాత మొట్టమొదటి కాన్స్టిట్యున్సీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత కాన్స్టిట్యున్సీ వైజ్ 1 వీక్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్ రివ్యూ చేసుకొని బూత్ కమిటీలు వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో మెజార్టీతో గెలవాలనే మా టార్గెట్. నేను ఒక కోఆర్డినేటర్ మాత్రమే ఇక్కడ, వాళ్ళందరూ కూడా నాయకులు, స్థానిక నాయకులు, వాళ్ళ కింది క్యాడర్కి నేను అందుబాటులో ఉంటూ అటు భువనగిరి నల్గొండతో పాటు అవి ఎట్లా గెలిచిన సీట్లే ఈ సీటు గెలవాలనేది గతంలో 2 సార్లు మా అంజన్ గారు సీనియర్ నాయకులు ఎంపీగా ఉండడం జరిగింది. మా సీనియర్ నాయకులు ఈరోజు రాహుల్ నాగేందర్ గారు పోటీ చేస్తున్న సందర్భంలో తప్పకుండా గెలుస్తామని నమ్మకం ఉంది. గెలిపించాలని ప్రజలకు, ముఖ్యంగా మా నాయకులకు, కార్యకర్తలకు మన అసెంబ్లీలో జరిగిన దానికి డిసప్పాయింట్ కాకుండా రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు.